అప్పుడు దివ్యనిఖిత గారు నువ్వు అంత చేసావు కాబట్టి నీకు ఈ స్థానం ఇచ్చాను అనేది అంటదనమాట. టూ గుడ్ సరికి ఇంకా పులిహార కంటే తప్ప ఏముండదు ఈ చెత్తనా కొడుక్కి. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి, దమ్ము శ్రీజ గారికి మంచి మంచి ఇన్పుట్స్ దివ్యనిఖిత గారికి ఇచ్చినా సరే దమ్ము శ్రీజ గారు అదే ఆర్గ్యుమెంటు నేను పట్టిన కుందేలికి కాలే లేవు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటది అనమాట. చాలా చెత్త డిస్కషన్. నిజంగా చెప్తాను చూడండి. నిజంగా యాక్చువల్గా ఏమవుద్దంటే మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మనకి జరగబోయే ముందు 1 నుంచి 13 బోర్డులు అయితే పెడతాడనమాట. దివ్యనిఖిత గారికి ఒకటైతే అబ్జెప్తారనమాట, నువ్వు బయట గేమ్ చూసి వచ్చావు, సో ఏంటంటే నీకు ఒక అవగాహన ఉంటుంది ఎవరు అలాగ ఆడుతున్నారు అని చెప్పేసి. నీకు అవగాహన ఉంటుంది కదా, ఎవరికి ఏ నెంబర్ రావాలో మీరు సెలెక్ట్ చేయండి దివ్యనిఖిత గారు అని చెప్పేసి పైనుంచి అయితే బిగ్ బాస్ అయితే ఆదేశిస్తాడు. పిల్లకాయలందరూ కూడా ఇలా నించుంటారు, వాళ్ళు ఎదుర్కొంటే బోర్డులు అయితే ఉంటాయన్నమాట. ముందుగా వెనకాత నుంచి స్టార్ట్ చేస్తుంది ఆవిడ. లాస్ట్ లోని మనకి ఎవరు ఉన్నారంటే 13వ స్థానం కైవసం చేసుకున్న ఫ్లోరా షైనీ గారికి నిజంగా గ్రేట్. ఆవిడ ఆట మనందరం చూసాం. బయట కూడా 13వ స్థానంలోనే ఉంటే మంచిది, ఈవిడ ఎక్కడా కూడా కనబడట్లేదు. పవన్ కళ్యాణ్ బాత్రూమ్ క్లీన్ చేయమని అంటే బాత్రూమే క్లీన్ చేసుకుంటుంది. పోనీ ఓనర్స్ హౌస్కి వచ్చినా సరే అందరితోనే ఇంటరాక్ట్ అవుతుందా, కలుస్తుందా, మాట్లాడుతుందా, ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తుందంటే అది కూడా లేదు. మీరు హౌస్లో నాకు ఎక్కడా కనబడట్లేదు, ఏ కెమెరాలోనూ కనబడట్లేదు. సో ఏంటంటే మీరు నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు మిడిల్లో ఉండిపోయారు. నేను ఒక టాస్క్లో గెలిచాను కదా అని చెప్పి ఫ్లోరా గెలేదు అంటారు. మీరు గెలిచారు, నాకు నేను చూడలేదు. నాకు మీరు టాస్క్ ఆడిన ముందు నుంచి నేను చెప్తున్నా, ఆడిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అదని అయితే అంటారన్నమాట. 13వ స్థానం ఫ్లోరా గారు అయితే కైసం అయితే చేసుకున్నారు. రాము గారు వచ్చేసరికి మనకి ఇంకా 12వ స్థానం అనమాట. రాములోని ఏ నెగిటివ్ యాంపులెన్స్ కనబడలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ మాట తీసుకెళ్ళి ఇక్కడ అయితే చెప్తారనమాట. మేబీ అతను కుర్ర వయసు కావచ్చు, ఇంకో వయసు కావచ్చు, కానీ కాకపోతే బయట అయితే ఈ విధంగా పోర్ట్రేట్ అవుతుంది నీ మీద అని చెప్పేసి అయితే మనోడికి 12వ స్థానం అయితే ఇచ్చిందనమాట. ఇంకా మన పులిహార రాజా మనకి ఆర్మీన్ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడో తెలియదు, క్లారిటీ ఎందుకు ఉందో తెలియదు అని చెప్పేసి అయితే అంటది. అంటే ఎలాగైనా దాందాలండి మనోడికి 11వ స్థానం అయితే ఇస్తానమాట. ఓకేనా, నేను ఎందుకు 11వ స్థానం అని అయితే పవన్ కళ్యాణ్ అయితే అంటాడు అనమాట. నేను చెప్తాను నువ్వు విను, నీ ఆర్గ్యుమెంట్ వచ్చినట్టు నువ్వు నాది చెప్పు, నేను వాదిస్తాను అని అయితే అంటదనమాట. పవన్ కళ్యాణ్ దివ్యనిఖిత గారు ఏమంటారంటే, నువ్వు ఎక్కడ కూడా ఏ కెమెరాలో కూడా కనిపించట్లేదు, నువ్వు సపరేట్ ఒక గిరి గీసుకొని గిరిలోనే ఉండిపోతున్నావు, వచ్చి 2 వీక్సే కదా అయ్యింది అని అంటాడు. బాబు నేను చెప్పిన తర్వాత బిగ్ బాస్ నీకు ఆదేశిస్తాడు, అప్పుడు మాత్రం నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని చెప్పేది దివ్యనిఖిత గట్టిగా తెస్తానమాట. బిగ్ బాస్ కూడా చెప్తాడు, నోరు మూసేస్తాడు పవన్ కళ్యాణ్. ఇలాంటి చెత్త ఆర్గ్యుమెంట్లో మాత్రం బాగానే పార్టిసిపేట్ చేస్తాడు, కానీ ఇంకా మెయిన్ టాస్క్లో వచ్చేసరికి ఇంకా పులిహార కంటే తప్ప ఏముండదు ఈ చెత్తనా కొడుక్కి. నెక్స్ట్ మనోడికి ఇది విధంగా చెప్తుంది, నాకు ఏ కెమెరాలో కనిపించట్లేదు, ఒకే బౌండరీ లైన్లో ఉండిపోతున్నావు, సో నీ స్థానం అదే 11వ స్థానమే అని చెప్పేసి వీడి ఫ్లోరా గారి స్థానం ఇవ్వాల్సింది వీడికి. నెక్స్ట్ 10వ స్థానం దమ్ము శ్రీజ గారు. 2 టాస్కులు ఆడు, వాటి కాలచక్రం టాస్క్ కూడా ఆడు. దాంట్లో ఓకే ఆబ్వియస్గా బాయ్స్ ఆర్మ్ మజిల్స్ గట్టిగా ఉంటుంది కాబట్టి నువ్వు ఓడిపోయావు. ఇంకోటి వచ్చేసరికి నీకు ఏంటంటే ఈ టాస్క్ ఇచ్చారు, అందరూ కూడా నీ రాడ్లు లాగలేదు కాబట్టి నువ్వు నిలబడ్డావు, అక్కడ పీకింది ఏమి వెయిట్ లేదు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్లో మాత్రం ఇంకా పుండు మీద పొడుతూనే ఉంటావు. నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వినంత వరకు పొడుతూనే ఉంటావు. చూసే ప్రజలకు మాత్రం అది ఇరిటేషన్గా ఉంది. నీకు 10వ స్థానం ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటది అనమాట. ఇంకేం మాట్లాడదు. నెక్స్ట్ మనకి వచ్చరికి 9th ప్లేస్ వచ్చరికి మనకి మాస్మైన హరీష్ గారు అయితే ఉంటారండి. మాస్మైన హరీష్ గారు ఎందుకంటే చిన్న విషయానికి అలగడం, అన్నం కడుపు నిండా పెట్టి దానికి ఎక్కి అనడం, మీరు ఈ విధంగా అంటే ఆవిడ ఈ విధంగా చెప్పదు, సో ఆవిడ ఇంటెన్షన్ ఇదే. ఆవిడ ఈ విధంగా ఆవిడ ఇంటెన్షన్ ఇదే. సో ఏంటంటే మనోడికి 9th ప్లేస్ ఇచ్చింది అనమాట. ప్రియ గారు 8th ప్లేస్. ఏంటి బాబు అమ్మ తల్లి, నువ్వు ఒక సర్కిల్తోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నేనే గ్రేటు నేనే తోపు అన్నట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు ఈ స్థానం అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి అయితే అంటారు అనమాట. నెక్స్ట్ 7th ప్లేస్లో మనకి ప్రియా గారు అయితే ఉంటారండి. రీతు గారు 7th ప్లేస్లో రీతు గారు. మీరు ఎందుకో ఏంటంటే ఒక ఫీల్లో ఉండిపోతున్నారు, అది ఎన్నివల్ల నాకైతే తెలియట్లేదు, కొద్దిగా ఎమోషనల్ పర్సన్ లాగా నాకైతే కనిపిస్తున్నారు అని అయితే అంటది అనమాట. ఏ విషయంలోని ఎమోషనల్ అంటే నేను చెప్తా. మనకి లవ్ పులిహార టాస్క్లు ఉన్నాయి కదా, ఆవిడలోని కొద్దిగా చాలా ఎమోషనల్ పర్సనే, కానీ అది ఫేక్. చూసాం కదా అంత ఫేక్ అదనమాట. దొంగడుపులో ఏడో నాకు రాదులేండి. ఇంకా సుమన్ శెట్టి గారికి 6th ప్లేస్. టూ గుడ్ అయితే అనిపించింది అనమాట. అదేంటంటే
సుమంత్ శెట్టి గారు 6th ప్లేస్ ఇచ్చింది. నిజంగా దీన్ని కల్మషం లేని మనిషి. ఎందుకంటే సంజనా గల్రాని గారు సిగరెట్లు వస్తాయి ఇతనికి, రోజుకి 7 సిగరెట్లు పంపిస్తారండి. 7 సిగరెట్లు కూడా దాచేసి ఇవిడ దాచేసి ఏమో నాకు తెలియదు అంటది. నిన్న నుంచి పవన్ కళ్యాణ్ కాఫీ గురించి ఎదుగుతుంటే సిగరెట్ ప్యాకెట్లు బయటపడ్డాయి. అప్పుడు ఆ సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని సుమన్ గారికి ఇస్తే థ్యాంక్స్ అన్న అంటే ఏంటంటే జెన్యూన్ పర్సన్, చాలా చాలా జెన్యూన్ పర్సన్ లాగా కనిపించారు. 6th ప్లేస్, టూ గుడ్. నెక్స్ట్ మనకి తనూజ గారికి 5th ప్లేస్. తనూజ గారికి ఏం చెప్పిందంటే సేమ్ ఇద్దరండి, ఎమోషనల్ అయిపోతున్నారు, క్యూట్ క్యూట్ నాన్న నాన్న నాన్న, అది బాగా నచ్చింది. ఇంకోటి ఏ టాస్క్లు అన్నా సరే మీరు బాగా ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు ఏ పని అప్ చెప్పినా సరే కరెక్ట్గా చేస్తున్నారు. అందుకే మీకు 5th ప్లేస్ అయితే ఇచ్చాను అని అయితే అంటారు అనమాట. ఇంకా డిమాండ్ పవన్ వచ్చేసరికి మనకి ఇంకా 4th ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటాడు అనమాట. డిమాండ్ పవన్ కొన్ని విషయాల్లో మాత్రం కొద్దిగా arrogance-గా ఉన్నాడు. ఏంటంటే ఒక టైప్ ఆఫ్ దేంట్లోనో నువ్వు బాగా స్ట్రైక్ అవుతున్నావు, ఎక్కడో నువ్వు స్ట్రక్ అయిపోతున్నావు, మిగిలింది టూ గుడ్. ఎందుకంటే ఫస్ట్ రంగు పడుద్ది టాస్క్లో నువ్వు ఓడిపోయావు, రీతు చౌదరి ఏదైనా సంథింగ్ ఏదో అయ్యింది అక్కడ అంటే తెలుసు కదా, నువ్వు దేంట్లోనో నువ్వు కొద్దిగా యారెంట్గా కనబడుతున్నావు. ఎందుకంటే డిమాండ్ పవన్కి ఇంకా మనకి 4th ప్లేస్ ఇచ్చింది. డిమాండ్ పవన్కి ఇంకా 4th ప్లేస్ అయితే ఇచ్చింది అనమాట మన దివ్యానికి తక్క. ఎందుకంటే ఒకసారి కాదు 2 టాస్కుల్లోని నీ విజయం సాధించావు. ఒక టాస్కుల్లో మనకి రంగు పడుద్దినే టాస్క్ పెట్టిన తర్వాత రీతు చౌదరి గారు ఏదో చూడకో ఏదో మనోడిని గెలిపించుకుందాం అని చెప్పేసి నీకు ఆ పదవిని అయితే కట్టబెట్టింది. సెకండ్ టైం నాగసారి వీడియోలో వచ్చి చూపించిన తర్వాత నాకు ఈ కెప్టెన్ బ్యాండ్ వద్దు, మళ్ళీ నీ నాడు గెలుచుకుంటానని చెప్పేసి మళ్ళీ కొత్త టాస్క్ ఆడి దాంట్లో నిరూపించుకొని నువ్వు ఏంటంటే కెప్టెన్ బ్యాండ్ అయితే సొంతం చేసుకున్నావు. అంతేకాకుండా నువ్వు అందరితో వెళ్ళి కలివిడిగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి కలివిడిగా మాట్లాడుకోవడం, అందరినీ కూడా దరిజారడం అయితే నాకు బాగా నచ్చింది. టూ గుడ్ అని అయితే చెప్తాను అనమాట. 3వ ప్లేస్ వచ్చేసరికి మనకి ఇంకా సంజనాకి అయితే కైవసం అయితే చేసుకుంది అనమాట. సంజనాకి ఏం చెప్తుంటే దివ్యనికిత గారు నిజంగా సంజన గారు వచ్చి రాగాలనే మీకు జలకిచ్చారు బాత్రూంలో. నేనా జలకిచ్చానా ఏపాడు అని అయితే అంటది. అప్పుడు కాదండి, అంతా రిజిస్ట్రేషన్ అయింది, మీ ఆట చూసి నేను వచ్చాను, గుడ్డు దొంగతనం చేసి మొత్తం మాస్కులన్నీ బయట పెట్టేశారు 2 గుడ్డు. తర్వాత అదే పని మీద దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది వెరీ బ్యాడ్. సో అది మీ గేమ్లో భాగ్యమే. సో మీ గేమ్ ఆడుతున్నారు, గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నారు కాబట్టి మీకు ఏంటంటే 3వ ప్లేస్ ఇచ్చా, లేదనుకుంటే లాస్ట్ ప్లేస్ ఇచ్చినాం. గేమ్ ఆర్డర్ ఇక్కడికి వచ్చింది, గేమ్ ఆడడం కదా, మీ గేమ్ ఆడుతున్నారు. నాకు కూడా ఉదయాన్నే జలకిచ్చారు, ఆ టవల్స్ అయ్యి అక్కడ పెట్టేసిన తర్వాత మీకు నాకు జలకిచ్చారు. అది నాకు తెలుసు అంటే నేను జలకి ఇవ్వలేదండి అన్న, మీ జలకిచ్చారని నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటారు అనమాట. ఓకే, 3వ స్థానం. ఇంకా ఇమాన్యుయల్ గారు 2వ స్థానం అనమాట. ఇమాన్యుయల్ గారు ఎందుకంటే చెప్తాను చూడండి, ఇమాన్యుయల్ గారు ఏంటంటే ఇంకా ఇమాన్యుయల్ గారికి 2వ స్థానం అనమాట. అన్న మీరు చౌస్లో వచ్చారు, ఎంటర్టైన్ చేస్తారు, గేమ్ని బాగా అనాలిసిస్ చేసుకుంటారు, అది బాగా నచ్చింది అన్న, అంతే సింపుల్. ఇంకా మొదటి వచ్చేసరికి మనకి ఇంకా భరణి గారికి అయితే పెట్టింది అనమాట. భరణి గారికి ఎందుకు పెట్టిందిరా అంటే చెప్తాను చూడండి, తొందరపాటు దుడుగుతనం లేకుండా సైలెంట్గా అతను గేమ్ని అయితే ఆడుకుంటూ పోతున్నారు. స్నేక్ అంటే ఏంటంటే సైలెంట్గా ఒక కుందేలు పిల్లలాగా ఆట అంతా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ ఆట అంటే నాకు చాలా ఇష్టం అండి. అంతేకాకుండా ఒక కాంపిటేటర్కి అండ్ భరణి గారిని చూస్తుంటే నన్ను నీ చూసుకున్నట్టుంది అని అయితే అంటది అనమాట. అక్కడైతే 2 గుడ్ అయితే అనిపించింది, అదే అనమాట. ఇంకా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు పిల్లకాయలు ఉన్నారు కదా, పిల్లకాయల ఆర్గ్యుమెంట్స్ మీరు చెప్పారు కదా ఎందుకు ఆ పాయింట్ తప్పు అని ఆర్గ్యుమెంట్ చేసుకోమని చెప్పి బిగ్ బాస్ అని అయితే చెప్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చేస్తారు పవన్ కళ్యాణ్, ఎలాగే అసలు నాకు ఇక్కడ పెట్టావు కదా, నేను ఏం చేశాను అసలు, నాకు ఇక్కడ పెట్టావు అసలు కారణం చెప్పు అని అయితే అంట. ఏం లేదు పవన్, నువ్వు బయట అగ్ని పరీక్ష షోలో తోపు తురుము అది అందరికీ తెలుసు, కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు అసలు నువ్వు కెమెరాలోనే కనిపించట్లా. అదే ఎక్కడ నీ చెప్పి నీకు ఇన్పుట్స్ ఇచ్చి నువ్వేదో హైప్లోకి వెళ్ళిపోతావు కాదు. కాకపోతే ఏంట్రా అంటే నేను చెప్పింది కొద్దిగా చెప్పినా సరే నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి నీకు ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ చేయొద్దని అయితే అంటారు. ఇప్పుడు దమ్ము సిరీగా పట్టుకుంటుందండి, నాకెందుకు మరి ఈ స్థానం ఇచ్చావు 10వ స్థానం ఎందుకు ఇచ్చావు అని అయితే అంటది అనమాట. ఇక్కడ దమ్ము శ్రీజ గారికి నిజంగా బుర్ర బుద్ధి సిగ్గు లజ్జ ఏమీ లేవు. ఎందుకంటే నీకు ఏదన్నా పాయింట్ చెప్తే కట్టే తెచ్చే కొట్టే అనేది అంటారు కదా, నాకు అలా చెప్పడం రాదు, ముక్కలుగా చేసి ఇంత చేస్తాను అని అయితే అంటారు అనమాట. అప్పుడు దివ్యనికిత గారు నువ్వు అంత చేసావు కాబట్టి నీకు ఈ స్థానం ఇచ్చాను అని అయితే అంటది అనమాట. 2 గుడ్. ఇంకోటి ఏంటంటే నేను తప్పు చేశాను అన్నా కదా, ఎక్కడ తప్పు చేశానో చెప్పు అని అయితే అంటది అనమాట. ఇప్పుడు నీ తప్పులు రైట్ చేయడానికి నేను ఇక్కడ రాలా,
ఓకేనా? నీ తప్పు అలక్కదు నేను తప్పు చేశానని చెప్పి నాకు ఈ స్థానం ఇచ్చి 10వ స్థానం ఇచ్చా కదా, అసలు ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు చెప్పు చేశాను, ఏంటి చెప్పు అని అయితే అంటది. మళ్ళీ చెప్తున్నాను, ఏదో అంటదండి, చెప్తాను చూడండి. నీకు నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి నీ గేమ్ని కరెక్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ రాలేదు. నీకు నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి నీ గేమ్ని కరెక్ట్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ రాలేదు. మన అక్క ఇంకేం మాట్లాడదు, మూసేస్తుంది, అంతే కదండి. ఇప్పుడే బిగ్ బాస్ ఏం చెప్పాడు, నువ్వు కిందికి 10 ఇచ్చాడు, అది నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకోమని చెప్తుంది. ఈవిడేంటి, నేను ఎక్కడ తప్పులు చేశాను, నువ్వు తప్పులు చేయడానికి 1, 2, 3 అయితే చెప్పచ్చు, ఇక్కడ ఫ్యాన్ పెట్టద్దమ్మా అని అంటావు, అక్కడ ఎందుకు ఫ్యాన్ పెట్టకూడదని చెప్పి 5 గంటలు లాగుతుంది అన్నట్టు. వెళ్ళి 5 గంటల్లో ఏం గుర్తు పెట్టుకుంటారు, నీకన్నా బుద్ధి ఉండాలి, మాకన్నా బుద్ధి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈవిడ ఎందుకో నెగిటివ్గా చూస్తున్నారండి, అదే నాకు అనిపించింది. ఈవిడంతా గేమ్ చూసి వచ్చింది, ఈవిడ చెప్తే మేము వినయ్ సెన్స్లో ఈవిడ చెప్తే మేము వినాలా అని చెప్పి దమ్ము శ్రీజ గారు అయితే ప్రవర్తిస్తున్నారు. నువ్వు ప్రవర్తిస్తే నీకే బొక్క, ఆవిడ బాగానే చెప్పింది, కరెక్ట్ నెంబర్స్ ఇచ్చిందని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇంకా సంజనా గల్రాణి గారికి ఎందుకు దోల, సంజనా గల్రాణికి వస్తారనమాట. ఇందాక మీకు జలకి ఇవ్వలేదండి నేను అని అయితే అంటది. మీరు జలకి ఇవ్వలేదు, నేను అర్థం చేసుకోగలను, మీ గేమ్ నేను చూసి వచ్చా, నేను ఫ్రెష్ క్యాండిడేట్ ఏం కాదు, ఆల్రెడీ మీ గేమ్ చూసి వచ్చాను, మీరేంటో నాకు తెలుసు కాబట్టి నేనైతే చెప్తున్నాను అయితే అంటది అనమాట. ఇంకా సంజనా గల్రాణి మూసేస్తారు. సరే అయితే మనకి దివ్యానికి దగ్గర అంటారన్నమాట, రూల్స్ చెప్పండి, బాత్రూంలో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు రూల్స్ చెప్పండి, రూల్స్ని ఫాలో అవుతానని చెప్పేసి అయితే అంటది. టూ గుడ్ అయితే అనిపించింది అనమాట. అంతేనండి, ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినట్టయితే అనుకుంటున్నానండి. ఈనోటి చెప్తానండి, ఏంటంటే ఎపిసోడ్ 50 నిమిషాలు ఉంటే దాని గంట లాగదీసేది నేను చెప్పలేను అనమాట. షార్ట్ అండ్ స్వీట్ అంతే, ఏం జరిగింది అదే చెప్తా. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుందండి. ముందుగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ మర్చిపోతుందండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ అయితే అవుతుంది దీంట్లో, ఎల్వీలోనే చూసి మీకు వెంటనే రిపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.